హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ చేశానండి. ముందుగా 1/2 కేజీ దోసకాయలను తీసుకొని పీల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక కడాయి తీసుకుని దానిలోకి దోసకాయ ముక్కలను వేసుకోవాలి. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి. దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత నెత్తళ్ళని కట్ చేసేసుకుని క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి. అవి కూడా వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం చింతపండుని నానబెట్టుకున్నానండి. ఆ పులుసు కూడా పోసేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటున్నానండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇది ఓల్డ్ స్టైల్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.